ఈ సీతయ్య ఎవడి మాట వినడురా, ఎవడిని పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. ఖమోష్. ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడేది. వెళ్ళండి, చెట్లు పుట్టలు చేమలు ఆకులు ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి. ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి. ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవడి మాట వినడానికి వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చేస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీ కడుపుస్తే మీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా? డౌటా? ఎద్దవ్వా తెలుగు నీకులాగా జుట్టు ఒకటి మళ్ళీ నడికి ఎక్కడి దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి ఫైట్ వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ తుంపదేగా, ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యము సార్ అంటే కమాన్. నీ సంగతి ఏంట్రా? సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా? ఎవరి మాట వినడు, వీళ్ళ కూడా చెప్పే కిందరా. రండి సార్, మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబా ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియన్ చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కడ వీళ్ళు కూడా చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సింహం, ఆ కొత్తగా చేరిన కోతి, అదే ఆ అసహ్య సుందరిని వెంటనే పంపించు లోపలికి. అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను ఎవరనుకున్నావు? నీకు బాస్ని. నిన్న కాక మొన్న వచ్చావు, నాతో నీకు పరాజకాలేంటి? యు ఆర్ హియర్ బై డిస్మిస్డ్. ఏంటా వెధవ నవ్వు? వెంటనే దాన్ని డిస్మిస్ ఆర్డర్ టైప్ చేయించి పట్టా. సార్, మనసులు దగ్గరైన తర్వాత ఇలాంటి పనులు సహజమే కదండి. ఇలాంటి పనులు మా ఆవిడ చేసినా నేను సహించను. పెళ్ళాలు చేస్తే సహించలేం కానండి, దగ్గరైన వాళ్ళు చేస్తే ముచ్చడిగా ఉంటుందండి. దగ్గర
ఇంకొకసారి దగ్గర అన్నావంటే నిన్ను డిస్మిస్ చేసి పారేస్తాను. వెళ్ళి చెప్పింది చెయ్యి. ఆవిడ్ని ఉద్యోగం నుంచి తీసేసామనుకోండి, ఆవిడ వెళ్ళి అసలు జరిగిన విషయం మీ ఆవిడతో చెప్పేస్తే, మా ఆవిడతో చెప్తుందా? ఏమని చెప్తుంది? ఎందుకు చెప్తుంది? ఒకవేళ ఈ సుందరి కూడా మీ ఆవిడ అపాయింట్ చేసిన క్యాండిడేట్ ఏమో. సరే, ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే. ఈ టై ఏంటి, ఈ ఫేస్ ఏంటి, ఈ వాలకం ఏంటి? ఇదేమైనా లేటెస్ట్ ఫ్యాషనా? మరే ఆ కట్టేంటి, ఆ ఫేస్ ఏంటి, ఆ వేళ్ళేంటి మేళ వాయించేవాళ్ళగా? ఏం చెప్పమంటావు గురు? దొంగ మొగుడు సినిమాకి వెళ్తే రంకు మొగుడు తగులుకున్నట్టు నీకు ఫోన్ చేయడానికి వెళ్తే పట్టిన కర్మ ఇది. అవును, రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తనట్టు గురు? ఇంట్లో ఎవరు లేరా? 100 నోములు సరైనట్టు రాత్రి మా ఆవిడ నన్ను బయటకు వెళ్ళదిస్తేగా. ఏంటి, రాత్రి నువ్వు తన్మయ్యని కలుసుకోలేదా? ఒక రాత్రి ఒక మనిషి 2 చోట్ల ఎలా ఉంటాడా? కరెక్టే, నాదే పొరపాటు. మళ్ళీ కలుస్తా, నీ మూడ్ బాగోలేదు, వస్తా. ఆ తాత ఎలా ఉంది బిజినెస్? ఏడుందయ్యా, గిరాకే లేదు. నువ్వే అలా 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 వెళ్ళి అమ్మాలి, అర్థమైందా? అరే బామర్ది, ఆ కంకులు తీసుకో, ఒక్కొక్క కంకి 10 రూపాయలకు ఒకటి అమ్ముకొని రాపో. సరే బాబు. మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. అదిగో ఆటో మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. తీసుకోండి బాబు, 10 రూపాయలు ఒకటి తీసుకోమ్మా. సార్ తీసుకోండి సార్, పిల్లలకి 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఒకటి 10 రూపాయలు తీసుకోమ్మా, తీసుకో సార్, మొత్తం తీసుకోండి. పిల్లలు కనేటప్పుడు ఏమో కంట్రోల్ చేయడం తెలీదు, బడ్జెట్ ఏమో కంట్రోల్ చేయాలని చూస్తుంటారు దరిద్రులు. ఎలా కుదురుద్ది? తీసుకో బాబు. నువ్వు సూపర్ రా బామర్ది. ఇదిగో తాత, నీకు సగం నాకు సగం. అలాగే బా, సూపర్ సార్. మీరేం చేస్తుంటారు? 10th ఫెయిల్ అయినోడు బజార్ వెంబట తిరుగుతాడు, ఇంటర్ ఫెయిల్ అయినోడు ఆటో నడుపుతాడు. మరి మీరు సార్? ఆటో డ్రైవర్ కమ్ ఫైనాన్సర్. మరి డిగ్రీ ఫెయిల్ అయినాడు బావా. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాడ్రా. అయినా ఒక బామర్ది బావని అడిగే క్వశ్చనే రా ఇది. సారీ బావా, ఆ, నన్ను క్షమించు బావా. అదే పదా. అన్న ముట్టి. అబ్బా, ఈ టంకాగాడు ఇప్పుడే రావాలా? వాడితో ఏం మాట్లాడొద్దురా. నమస్తేనా. మాట్లాడినా ఏరా అబ్బాయిలు, బాగుందిరా మీ పని. గంట గంటకి అమ్మాయిల అందాలు, ట్రిప్పుకి టీలు. మీ ఫేసులకి మీరు చేసే పనులకు సంబంధమే లేదురా. ఎందుకన్నా ఎప్పుడు ఎటకారంగా మాట్లాడుతావు? అరే బామ్మర్ది, ఏం బావా? నేనేమన్నా ఎట్టకారంగా ఏమైనా మాట్లాడాను, నువ్వే చెప్పరా లేదు అంటున్నాడు. అదేం లేదు బావా. ఇడు నా బామ్మర్ది, నేను ఏది చెప్తే అదే చెప్తాడు. నా మాటని జవదాటి వెళ్ళాడు నా చేతిలో పడ్డాడుగా, ఇక అంతే అన్న. తిట్టావా పొగిడావా? అదే అంటున్నావు, నిన్ను తిట్టినా పోగినా ఒకేలా ఉంటదని. పంచుకు తక్కువ ప్రాసకి ఎక్కువ నువ్వు. సరే గాని వాడేడి? ఎవరన్నా? అదే మీ హీరో గణేష్ గాడు ఎక్కడ వెళ్ళాడని అడుగుతున్నాను. పావని, ఈ మధ్యలో కనబట్లేదంటే? ఏంట్రా వే అంటున్నావు? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? ఏంటే రా అంటున్నావు? నేను నీ మొగున్నానే. ఛీ, నువ్వు మారవురా, చెప్పుతో కొడతాను నిన్ను. ఎప్పుడు చూసినా పాత డైలాగ్ కొడతారు, కొత్త డైలాగ్ కొట్టరానే మీరు. మారరా మీరు? అన్న రైట్ అన్న. ఎక్కడికి రా? ఇటు పోతున్నా. ఎదురు కానీ ముందు ఫైనాన్స్ కట్టండి. టైంకి ఫైనాన్స్ కట్టట్లే ఎవరు. ఎటు వెళ్తున్నారు? నేను ఇటు వెళ్తానులే. జాగ్రత్త. వాడిని తీసుకెళ్ళకపోయినా వాడు నా వెంటనే వస్తాడులే. రారా బాంబర్ది.